Welcome to the GRM Raw e-learning center. Subscribe the channel for GRM Raw e-learning center lessons. Dear students, how are you? ముందుగా మా యూట్యూబ్ ఛానల్ జిఆర్ఎం రావ్ ఈ-లెర్నింగ్ సెంటర్కు స్వాగతం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు సెకండ్ బీకామ్ విద్యార్థులకి థర్డ్ సెమిస్టర్లో ఉన్న బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్లోని ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే వ్యాపార గణాంక శాస్త్రం. ఈ సబ్జెక్ట్లో మనం క్రితం క్లాసులో ప్రాథమిక దత్తాంశం సేకరించే పద్ధతుల గురించి చర్చించుకున్నాం. అంటే దత్తాంశ సేకరణకి సోర్సెస్ అంటే మూలాధారాలు రెండు రకాలు ఉంటాయని, అందులో ఒకటి ప్రాథమిక దత్తాంశము, మరి ప్రాథమిక దత్తాంశం సేకరించే పద్ధతులు అనేది క్రితం క్లాసులో మనం చర్చించుకున్నాం. మరి ఈరోజు క్లాసులో దత్తాంశాన్ని సేకరించడానికి ఉన్నటువంటి వనరుల్లో రెండవ రకం మరి ద్వితీయ దత్తాంశం. ఈరోజు క్లాసులో మనం ద్వితీయ దత్తాంశం అంటే ఏమిటి, ద్వితీయ దత్తాంశాన్ని సేకరించే పద్ధతులు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? స్టూడెంట్స్, మరి ఈరోజు క్లాస్లో మనం ద్వితీయ దత్తాంశం అంటే ఏమిటి, ద్వితీయ దత్తాంశానికి మూలాధారాలు ఏంటి, ద్వితీయ దత్తాంశ సేకరణకి వనరులు ఏంటి అనే అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. ఓకే స్టూడెంట్స్, అసలు ద్వితీయ దత్తాంశం అంటే ఏంటి అని అంటే ప్రభుత్వాలు, సంస్థలు లేదా ఇతరులు లోగడ సేకరించి, విశ్లేషించి, ప్రచురించిన లేదా ప్రచురించని దత్తాంశాన్ని తిరిగి శోధనకు ఉపయోగిస్తే దానిని ద్వితీయ దత్తాంశం, ఇంగ్లీష్లో అయితే సెకండరీ డేటా అని అంటారు. అంటే ఒక సమాచారం అనేది మరి ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ, ఇతరులు కానీ ఇంతకుముందు అవసరమైందని చెప్పి సేకరించి వాటిని విశ్లేషించి, ప్రచురించి అంటే పబ్లిష్ చేసి, లేదా పబ్లిష్ చేయకపోయినా సరే ఆ దత్తాంశం ఏదైతే ఉంటుందో ఆ దత్తాంశాన్ని తిరిగి ఇప్పుడు అవసరమైనటువంటి విశ్లేషణకి లేదా శోధనకి వినియోగిస్తే దానిని ద్వితీయ దత్తాంశం, దీన్ని ఇంగ్లీష్లో అయితే సెకండరీ డేటా అని చెప్పేసి అంటారు. ఓకే స్టూడెంట్స్, ఈ సెకండరీ డేటా ఉపయోగం ఏంటి అంటే కాలం కానీ వ్యయం కానీ మరి అవ్వకుండా ఉంటాయని చెప్పచ్చు. అంటే కాలం, వ్యయ సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల అన్ని వేళల్లో కూడా ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించడం సాధ్యం కాదు. అందువల్ల ద్వితీయ దత్తాంశాన్ని సేకరించవలసిన అవసరం ఉంటుంది. మరి ద్వితీయ దత్తాంశం సేకరించడానికి పద్ధతులు ఏమైనా ఉన్నాయంటే నిర్దిష్టమైన పద్ధతులు ఏమీ లేవు. అయితే ద్వితీయ దత్తాంశ వనరులు కొన్ని ఉన్నాయి. ద్వితీయ దత్తాంశానికి సంబంధించిన వనరులు ఏంటి అని అంటే ద్వితీయ దత్తాంశానికి రెండు రకాల వనరుల నుంచి సేకరించడానికి వీలవుతుంది. మొట్టమొదటిది ఏంటంటే ముద్రిత వనరులు, రెండవది ముద్రితం కాని వనరులు. మొట్టమొదటిది ముద్రిత వనరులు, రెండవది ముద్రితం కాని వనరులు. ఇవి ద్వితీయ దత్తాంశానికి వనరులుగా చెప్పవచ్చు.
మరి ముద్రిత వనరులు అంటే ఏంటి, ముద్రిత వనరుల్లో ఏమేమి ఉంటాయి అని పరిశీలిస్తే వివిధ సంస్థలు కానీ ఏజెన్సీలచే మరి సేకరించబడిన దత్తాంశం ప్రచురించబడి ఉంటుంది. అంటే కొన్ని సంస్థలు ఉంటాయి, వివిధ రకాల విద్యా సంస్థలు కానీ మరి వైద్య సంస్థలు కానీ మరి వ్యాపార సంస్థలు కానీ అన్ని ఇలాంటి సంస్థలు అన్నింటిలో కూడా ఇంకా ఏజెన్సీలు ఉంటే ఆ ఏజెన్సీలు కానీ సేకరించబడిన దత్తాంశం పబ్లిష్ చేస్తారు వాళ్ళు. ఆ దత్తాంశాన్ని మనం పబ్లిష్ చేసిన దత్తాంశం అంటాం, ముద్రిత వనరులు అంటాం. మరి ఈ విధమైన దత్తాంశం ఏ వనరుల నుంచి సేకరించవచ్చు అని అంటే ముఖ్యంగా ప్రభుత్వ ప్రచురణ నుంచి, ఫస్ట్ది ప్రభుత్వ ప్రచురణ నుంచి సేకరించవచ్చు, 2 పాక్షిక ప్రభుత్వ సంస్థల ప్రచురణల నుంచి సేకరించవచ్చు, 3వది పరిశోధనా సంస్థల ప్రచురణల నుంచి, ప్రచురణలు అంటే పబ్లిష్ చేయబడినవి అని అర్థం. తర్వాత 4వది ఇతర సంస్థల ప్రచురణల నుంచి సేకరించవచ్చు, 5వది వార్తా సంస్థల ప్రచురణల నుంచి సేకరించవచ్చు, 6వది అంతర్జాతీయ సంస్థల నివేదికలుగా చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి ప్రభుత్వ ప్రచురణలు విషయానికి వస్తే అవి ఎలా ఉంటాయో చూద్దాం. అంటే వివిధ రంగాలకు చెందిన గణాంక వివరాలని ప్రభుత్వము మరి ప్రభుత్వ సంస్థలు సేకరించి ముద్రించడం జరుగుతుంది. ఉదాహరణకు జాతీయ ప్రతిచయన సర్వే అంటే నేషనల్ శాంపుల్ సర్వే, కేంద్రీయ గణాంకాల సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం మరి దేశ జనాభా ఎంత ఉందో లెక్కించడం కోసం మరి సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఆ డేటా అంతా కూడా ముద్రించబడి ఉంటుంది. మరి ఇటువంటి ప్రభుత్వ సంస్థలు మరి గణాంక వివరాలు సేకరించడమే కాకుండా వాటిని ప్రచురిస్తాయి, అంటే పబ్లిష్ చేస్తాయి. పబ్లిష్ చేయాలంటే వాటిని మరి ముద్రించాలి. సో మనకి ప్రభుత్వ ప్రచురణలు మనకి ముద్రిత వనరుల రూపంలో లభ్యమవుతాయి. 2వది పాక్షిక ప్రభుత్వ సంస్థల ప్రచురణలు. ఏ స్టూడెంట్స్, కొన్ని సంస్థలు మరి ప్రభుత్వ అజమాయిషీ కింద గణాంక శోధనలు జరిపి ఫలితాలను ముద్రించడం జరుగుతుంది. అంటే పాక్షిక ప్రభుత్వ సంస్థలు అంటే ఏంటంటే ఇక్కడ కొంత ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది, కొంత ప్రైవేట్ అజమాయిషీ ఉంటుంది. ఈ రెండింటి భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి సంస్థలు ఉంటాయి. వాటిని పాక్షిక ప్రభుత్వ సంస్థల ప్రచురణలు అని చెప్పి అంటారు. అంటే కొన్ని సంస్థలు ప్రభుత్వ అజమాయిషీ కింద గణాంక శోధన జరిపి ఫలితాలను ముద్రించడం జరుగుతుంది. ఉదాహరణకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉంది, వివిధ రంగాలకు చెందిన మౌలిక వివరాలను నివేదిక రూపంలో ప్రచురిస్తుంది. అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రత్యేక చట్ట ప్రకారం ఏర్పడింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక చట్ట ప్రకారం ఏర్పడింది. కంపెనీలు అనేవి భారత కంపెనీల చట్టం 1956, ప్రజెంట్ అమెండ్మెంట్ జరిగిన 2013 కంపెనీల చట్ట ప్రకారం ఏర్పడినవి. ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలు అయినప్పటికీ కూడా మరి పాక్షిక ప్రభుత్వ సంస్థలుగానే భావించడం జరుగుతుంది. నెక్స్ట్ 3వది పరిశోధనా సంస్థల ప్రచురణలు. అది వివిధ పరిశోధనా సంస్థలు వివిధ ప్రాజెక్టులను తీసుకొని వాటిపై నివేదికలను ప్రచురించడం జరుగుతుంది. వివిధ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన డేటాలు తీసుకొని వాటిపై నివేదికలని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఉంది, ICAR అంటాం. ఓకే, ఈ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మరి వ్యవసాయ సంబంధించిన సమాచారాలను సేకరించి వాటిని ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇంకా భారతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా మండలి మరి NCAER అనే సంస్థ, ఇటువంటి సంస్థలన్నీ కూడా పరిశోధన చేసిన తర్వాత వాటి యొక్క ఫలితాలని ప్రచురిస్తుంటాయి, అంటే పబ్లిష్ చేస్తుంటాయి. అంటే ప్రజలందరికీ కూడా మరి వాళ్ళ పరిశోధన తాలూకు ఏమేమి సేకరించారు, దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది, దాన్ని ప్రచురించడం అని అంటారు. ఇది కూడా ముద్రిత చేసి పబ్లిష్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటి ముద్రిత వనరులుగా మనం చెప్పవచ్చు. ఇంకా 4వది ఇతర సంస్థల ప్రచురణలు. అంటే స్టాక్ ఎక్స్చేంజీలు కానీ, ఆర్థిక సహాయ సంస్థలు కానీ, కార్మిక సంఘాలు కానీ, మరి వాణిజ్య పారిశ్రామిక సంఘాల వంటి వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు తమ కార్యకలాపాల మీద మరి నియతకాలికంగా ప్రచురణలు అనేవి చేస్తూ ఉంటాయి. అంటే ఈ నివేదికల్లో వివిధ రకాల దత్తాంశాలన్నింటినీ కూడా ప్రచురించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పబడిన సంస్థలన్నీ కూడా వాటి తాలూకు వివరాలని, వాటి తాలూకు అంశాలని, ఆయా కాలాలకు సంబంధించినటువంటి సమాచారాలన్నింటినీ కూడా ముద్రిస్తాయి. ముద్రించి
మరి పబ్లిక్ ప్రచురణ చేయడం జరుగుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, స్టాక్ ఎక్స్చేంజ్లో వివిధ రకాల షేర్ల యొక్క ధరలను ప్రచురించాలి. మరి పబ్లిక్ తెలిస్తేనే కదా షేర్లు కొనాలా వద్దని తెలిసేది. ఇంకా రెండవది కార్మిక సంఘాలకు సంబంధించి ఏ నిర్ణయాలు చేశారు వాటి గురించి ఆ సంఘాలు ప్రచురిస్తుంటాయి. అవి ఏ నిర్ణయాలు తీసుకున్నాయి సంఘాలకు సంబంధించి అనేది అవి ముద్రితం చేసి వాటిని ప్రచురించడం జరుగుతుంది. పారిశ్రామిక సంఘాలైనా సరే, ఇంకా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా వాళ్ళ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో మరి వాటికి సంబంధించి నియతకాలికంగా అంటే నియమిత కాలానికి సంబంధించి ప్రచురణలు అనేవి చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ముద్రితం చేస్తే జరుగుతాయి కాబట్టి వీటిని ముద్రిత వనరులుగా మనం చెప్పచ్చు. ఇంకా ఐదవది వార్తా సంస్థల ప్రచురణలు. స్టూడెంట్స్, మనకి వార్తా సంస్థలు అంటే ఏంటి అని అంటే మరి ఆర్థిక వాణిజ్య సమాచారాన్ని అందించే మరి నియమిత కాలిక పత్రికల్లో కొంత సమాచారం అనేది ముద్రించబడి ఉంటుంది. వీటిలో ఎకనామిక్ టైమ్స్ అని ఒకటి చెప్పొచ్చు, మరి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అని, బిజినెస్ ఇండియా, మరి టైమ్స్ అని చెప్పేసి ఇట్లా మనకి న్యూస్ పేపర్లు ఉంటాయి. వార్తా సంస్థల్లో మరి వివిధ రకాల అంశాల గురించి ప్రచురించడం జరుగుతుంది. బిజినెస్ రంగంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి ఫలానా అని చెప్పేసి ఫలానా సంస్థ ఇంత నికర లాభాన్ని సంపాదించిందని చెప్పేసి మనకి పేపర్లో మనకి బిజినెస్ కార్నర్ ఉంటుంది. లేదంటే కొత్త వ్యాపార సంస్థలకు సంబంధించి మరి లోన్స్ ఏమేమి వస్తాయి ఇటువంటి అంశాల గురించి మనకి పేపర్లో ముద్రితం చేసి ప్రచురించడం జరుగుతుంది. సో ఇవన్నీ వార్తా సంస్థల ప్రచురణలు అన్నీ కూడా ముద్రితం అయ్యే ఉంటాయి కాబట్టి ఇది ముద్రిత వనరులుగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఆరవది అంతర్జాతీయ సంస్థల నివేదికలు. అంతర్జాతీయ సంస్థలు అంటే ప్రపంచ విషయాల మీద కూడా కొన్ని మరి ప్రచురణ చేసేటువంటి సంస్థలు మనకి వచ్చినాయి. మనకి ఈ గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా అన్నీ కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సంబంధించినటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ అనేవి స్థాపించబడి అందులో సభ్యత్వాలు కలిగి ఆయా దేశాలకు ఆయా సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క అంతర్జాతీయ సంస్థలు సహాయాన్ని ఇవ్వటం మరి వాటిని ఆదుకోవడం జరుగుతుంది. ఇలా మనకి అంతర్జాతీయ సంస్థలు కూడా కొన్ని నివేదికలు ప్రచురిస్తున్నాయి. ఉదాహరణకి ప్రపంచ విషయాల మీద మరి గణాంకాలు దత్తాంశాన్ని కొన్ని అంతర్జాతీయ సంస్థలు అనేవి ప్రచురిస్తున్నాయి. వాటిలో అంతర్జాతీయ శ్రామిక సంస్థ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, మరి ఇంకొకటి అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అంటాం. IMF ప్రచురించింది అని మనం తరచూ వార్తల్లో వింటూ ఉంటాం. అంటే ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి అనేది ఒక సంస్థ ఉంది. మరి ఆ సంస్థ మరి ముద్రిత వనరులు వాళ్ళ కార్యకలాపాలని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రచురించడం జరుగుతుంది. ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అని పిలుస్తాం దీన్ని మనం. సో ఇవి కూడా ఆరోగ్య విషయాలకు సంబంధించి మరి ప్రచురణలు చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అంతర్జాతీయ సంబంధించిన విషయాలు కాబట్టి అంతర్జాతీయ సంస్థలు ఆ ముద్రిత డేటాను ప్రచురించడం అనేది జరుగుతుంది. ఇంకా ఆహార వ్యవసాయ సంస్థ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనేది కూడా మరి ముఖ్యమైనవిగా చెప్పొచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం చెప్పినవి మరి ద్వితీయ దత్తాంశ వనరుల్లో ముద్రిత వనరులుగా చెప్పొచ్చు. మరి ఇంకోటి ఏది చెప్పాం మనం ముద్రితం, రెండవది ముద్రితం కాని వనరులు. ఓకే స్టూడెంట్స్, ముద్రితం కాని వనరులు ఏమేమి ఉంటాయంటే పరిశోధకులు కానీ పరిశోధనా సంస్థలు సేకరించిన దత్తాంశం మరి కొన్ని విషయాల్లో మరి ధనభావం లేక ఇతర కారణాల వల్ల ముద్రించకపోవచ్చు. అంటే డబ్బులు లేకపోవడం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మరి ముద్రించకపోవచ్చు అనమాట. మరి ఈ దత్తాంశాన్ని సేకరించిన వారి అనుమతి పొంది మరి వారి వద్ద ఉన్నటువంటి రాతపతి ఆధారంగా కావాల్సిన దత్తాంశాన్ని సేకరించుకునే వీలు ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఎవరైతే సేకరించుంటారో వాళ్ళ అనుమతితో ఆ దత్తాంశాన్ని సేకరించుకోవచ్చు. సాధారణంగా అటువంటి వనరులు ప్రైవేట్ సంస్థల అంతర్గత రికార్డుల నుంచి లభ్యమవుతుంటాయి. ఇంకా వ్యక్తిగత శోధకులు అయితే వాళ్ళ శోధన ఫలితాల నుంచి మరి సేకరణ చేసే వ్యక్తులు పొందవచ్చు అని చెప్పచ్చు అనమాట. సో ఇలా ముద్రితం కాని వనరుల నుంచి కూడా మనకి దత్తాంశం లభ్యమవుతుంది కాబట్టి అది ద్వితీయ దత్తాంశం. ఆల్రెడీ ఎవరో ఒకరు దాన్ని ఏదో అవసరాల కోసం సమాచారాన్ని గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుంటారు. అయితే ప్రింట్ చేయరు కాబట్టి మరి దాన్ని ముద్రితం కాని వనరులు అంటారు.
సో మరి ఆర్గనైజేషన్ అయితే తప్పనిసరిగా పబ్లిక్కి వాడి యొక్క కార్యకలాపాల గురించి వాడి యొక్క డేటా గురించి తెలియచేయాలి కాబట్టి ముద్రితం చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ద్వితీయ దత్తాంశం అనేది 2 రూపాల్లో లభ్యమవుతుంది. అదేంటంటే ముద్రిత వనరుల రూపంలో, ముద్రితం కాని వనరుల రూపంలో లభ్యమవుతుంది. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ద్వితీయ దత్తాంశానికి సంబంధించి ద్వితీయ దత్తాంశాన్ని ఉపయోగించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఎవరో ఏదో అవసరాల కోసం ద్వితీయ దత్తాంశం సేకరించారు, కలెక్ట్ చేశారు. ఆ కలెక్ట్ చేసిన దాన్ని ఇప్పుడు ఎవరో అవసరమై అడుగుతున్నారు, వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు దానికి ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉపయోగించుకోవాలి. చూడండి విద్యార్థులారా, దత్తాంశము నమ్మదగినది కాదని, విచారణ సమస్యకు సరిపోదని శోధకుడు భావించాడు అనుకోండి, దాన్ని ఉపయోగించకూడదు. అది ఉపయోగించడానికి మంచిది కాదు అని భావిస్తే మాత్రం ద్వితీయ దత్తాంశాన్ని తీసుకోకూడదు. మళ్ళీ ఫ్రెష్గా దత్తాంశ సేకరణ చేసుకోవడమే మంచిది. ఇంకా గణాంకాలు అబద్ధాలు చెప్పనప్పటికీ, అందులో అబద్ధాలే ఉండకపోవచ్చు, కానీ అబద్ధాల కోర్లు అంకెలు చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, కాబట్టి గణాంకాలు సేకరించిన వ్యక్తి స్వార్థపరుడైతే అవి నమ్మదగినవిగా ఉండవు. ఓకే స్టూడెంట్స్, మరి ద్వితీయ దత్తాంశాన్ని మరి ఏమేమి జాగ్రత్తలు తీసుకొని మరి ఆ దత్తాంశాన్ని ఉపయోగించుకోవాలి అని పరిశీలిస్తే, మొట్టమొదటిది ద్వితీయ దత్తాంశ విశ్వసనీయతను పరీక్షించాలి. పరీక్షించుట. రెండవది, ద్వితీయ దత్తాంశం ప్రస్తుత విచారణకు తగినదో కాదో నిర్ణయించాలి. మూడవది, ద్వితీయ దత్తాంశం సమగ్రమైనదో కాదో నిర్ణయించాలి. మరి ఈ 3 రకాల జాగ్రత్తలు తీసుకొని మరి ద్వితీయ దత్తాంశాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది. మొట్టమొదటిది ఏం చెప్పాము, ద్వితీయ దత్తాంశం విశ్వసనీయతను పరీక్షించాలి అని చెప్పాము. అంటే ద్వితీయ దత్తాంశం విశ్వసనీయతని మరి దాని వనరులను పరీక్షించడం ద్వారా నిర్ధారించవచ్చు. ప్రభుత్వ సంస్థలతో జారీ చేయబడిన గణాంకాలని శోధకుడు యథాతథంగా నమ్ముతాడు. ప్రభుత్వ సంస్థలు ఏవైతే ప్రచురించినాయో అవి యాజిటీజ్గా కరెక్ట్ అని చెప్పి నమ్మేయడం జరుగుతుంది. అదే ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ సంస్థలు అయితే వారు ఆ దత్తాంశాన్ని ఎక్కడి నుంచి సేకరించారు అని ప్రశ్నించుకుంటాడు. మరి ఎప్పుడు సేకరించారు అసలు అనే ప్రశ్న కూడా ఆ శోధకుడు ప్రశ్నించుకుంటాడు. ఏ పద్ధతుల ద్వారా సేకరించారు అనే ప్రశ్నలకి సరైన సమాధానాలు సంపాదించిన తర్వాతనే మరి ఈ వనరుల నుంచి ద్వితీయ దత్తాంశాన్ని సేకరించాలి. ప్రైవేట్ వ్యక్తుల నుంచి అయితే మరి సంస్థల నుంచి అయితే ఆ దత్తాంశం వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించారు, ఎప్పుడు సేకరించారు, ఏ పద్ధతుల ద్వారా సేకరించారు అనే ప్రశ్నలకి సరైన సమాధానం వచ్చిన తర్వాతనే ఆ వనరుల నుంచి ద్వితీయ దత్తాంశాన్ని వినియోగించాలి, సేకరించాలి. ఓకే స్టూడెంట్స్, రెండవ జాగ్రత్త ఏంటి అని అంటే ద్వితీయ దత్తాంశం ప్రస్తుత విచారణకు తగినదో కాదో నిర్ణయించాలి. అంటే అందుబాటులో ఉన్న ద్వితీయ దత్తాంశం ప్రస్తుత విచారణ ఉద్దేశానికి యథాతథంగా ఉపయోగపడుతుందా మరి లేదా, ప్రస్తుత విచారణకు సరిపోయినంతగా ఉందా లేదా అనే విషయాన్ని పరీక్షించాలి. ఆ తర్వాతే ఆ ద్వితీయ దత్తాంశాన్ని స్వీకరించి మరి విశ్లేషణ చేయడానికి ఉపయోగించుకోవాలి. మరి మూడవది ఏంటంటే ద్వితీయ దత్తాంశం సమగ్రమైందో కాదో నిర్ణయించాలి. మరి స్వీకరించిన దత్తాంశం నమ్మదగింది, సరైంది అని నిర్ధారించుకున్న తర్వాత మరి దత్తాంశం సంపూర్ణంగా సేకరించబడిందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. మరి అసంపూర్ణ దత్తాంశం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ దోషపూరితంగా ఉండి నిష్ప్రయోజనం అవుతాయి. నిర్ణయాలు తీసుకున్న ఉపయోగం ఉండదు, అవి నిష్ప్రయోజనం అవుతాయి. కాబట్టి దోషపూరితమైన దత్తాంశాన్ని మరి తీసుకొని మరి విశ్లేషణ చేయకూడదు. ఎందుకంటే అసంపూర్ణ దత్తాంశం ఎప్పుడు దోషపూరితంగా ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ద్వితీయ దత్తాంశాన్ని యథాతథంగా స్వీకరించకుండా అది నమ్మదగినదిగాను, సరైనదిగాను, సంపూర్ణమైనదిగాను ఉన్నదని సంతృప్తి చెందిన తర్వాతే ఉపయోగించాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ద్వితీయ దత్తాంశ సేకరణ మానుకొని ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించడం అనేది చాలా మంచిది. డియర్ స్టూడెంట్స్, హోనార్ అనే ఆయన ఒక ప్రముఖ శాస్త్రవేత్త మనకి ఏమని చెప్పాడంటే, గణాంకాలు ముఖ్యంగా ఇతరులు సేకరించిన గణాంకాలు సాధారణంగా లోపాలతో కూడి ఉండొచ్చు. ఎందుకంటే ఇతరులు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి తెలిసింది లేదా తెలియంది అన్నీ జోడించి డేటాలు సేకరించడం జరుగుతుంది, దత్తాంశాలని సేకరించడం జరుగుతుంది. కాబట్టి వాటిని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే ప్రముఖ గణాంక శాస్త్రవేత్త ఏఎల్ బౌలీ కూడా మరి ఒక మాట చెప్పడం జరిగింది. ద్వితీయ దత్తాంశాన్ని మరి గురించి ఈ విధంగా చెప్పాడు. ఏంటంటే, ప్రచురించిన గణాంకాల అర్థం, పరిమితులు తెలుసుకోకుండా వాటిని ముఖ విలువలకు అంగీకరించడం శ్రేయస్కరం కాదు.
వాటిపై ఆధారపడి చేసే వాదనలను ఎల్లప్పుడూ విమర్శించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఆయన మరి ద్వితీయ దత్తాంశం గురించి మరి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ద్వితీయ దత్తాంశం అనేది మరి విశ్లేషణకి పనికొస్తుందో లేదో జాగ్రత్తలు తీసుకొని పనికొస్తుందంటే మాత్రం ఉపయోగించుకోవచ్చని మనం చెప్పచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు క్లాస్లో మనం ద్వితీయ దత్తాంశం వనరుల గురించి మరి ద్వితీయ దత్తాంశం ఉపయోగించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇంకోటి ద్వితీయ దత్తాంశం ప్రయోజనాలు, ఇది కూడా ఒకసారి పరిశీలించి మనం తదుపరి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. చూడండి విద్యార్థుల, ద్వితీయ దత్తాంశానికి ప్రయోజనాలలో మొట్టమొదటి ప్రయోజనం గతంలోనే సేకరించి విశ్లేషించబడి ఉండటం వల్ల ద్వితీయ దత్తాంశాన్ని సేకరించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇంతకుముందే సేకరించబడింది కాబట్టి విశ్లేషించడం కూడా జరిగింది, అది చాలా సౌకర్యంగా సింపుల్గా ఉంటుంది అన్నమాట. రెండవది కాల ద్రవ్య అవరోధాల కారణంగా కొన్ని గణాంకాల వివరాలను ప్రైవేటు వ్యక్తులు కానీ సంస్థలు కానీ సేకరించలేవు. మరి గణాంకాలు సేకరించడం సాధారణ విషయం కాదు, దానికి కొంత సమయం పడుతుంది. సేకరించడానికి సమయంతో పాటు కొంత ధన వ్యయం అనేది కూడా అవుతుంది. కాబట్టి ప్రైవేట్ సంస్థలకి ఈ ధన కాలాన్ని మరి వ్యయం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి అటువంటి సందర్భంలో ద్వితీయ దత్తాంశ వనరుల నుంచి సేకరించుకుంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అదొక ప్రయోజనం. నెక్స్ట్ ఇంకొక ప్రయోజనం ఏంటంటే దత్తాంశాన్ని నిర్దిష్ట ప్రయోజనానికి సేకరించి ఉంటే ఆ దత్తాంశం ప్రస్తుత గణాంక విచారణకు సరిపోకపోవచ్చు. ఈ రెండు ప్రయోజనాలు ఇప్పుడు చెప్పేవన్నీ కూడా పరిమితులు. మరి దత్తాంశాన్ని నిర్దిష్ట ప్రయోజనానికి సేకరించి ఉంటే ఆ దత్తాంశం ప్రస్తుత గణాంక విచారణకు సరిపోకపోవచ్చు. రెండవ పరిమితి ఏంటంటే ద్వితీయ దత్తాంశానికి ఒక పరిమితి కూడా ఉంది. అలా రెండవ పరిమితి ఏంటంటే ప్రాథమిక దత్తాంశం సేకరణలో సాధించినటువంటి యథార్థత ప్రస్తుత గణాంక విచారణలో ఉద్దేశించిన యథార్థత ఒకటి కాలేదనుకోండి, అప్పుడు ద్వితీయ దత్తాంశం సముచితం కానిది అవుతుంది. ఓకే, ప్రాథమిక దత్తాంశంలో ఒక ఉద్దేశంతో మరి ద్వితీయ దత్తాంశం ఇంకో ఉద్దేశంతో సేకరించడం జరిగిందనుకోండి, రెండు దత్తాంశాల మధ్య మరి కోఇన్సిడెన్స్ కాక అది వృధా అవుతుంది. మూడవది ప్రాథమిక దత్తాంశ సేకరణలో మరి నిష్పక్షపాక్షిక దోషాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ద్వితీయ దత్తాంశం అనేది నమ్మదగింది కాదని చెప్పచ్చు. నాలుగవ పరిమితి, ద్వితీయ దత్తాంశానికి ఉన్న నాలుగవ పరిమితి ఏంటంటే ప్రాథమిక దత్తాంశంలో ఉపయోగించిన పదాలు ప్రస్తుత విచారణకు అన్ని వేళలో ఉపయోగపడకపోవచ్చు. ప్రాథమిక దత్తాంశంలో అప్పుడున్న అవసరాలు తగ్గట్టుగా పదాలను ఉపయోగించడం జరుగుతుంది, కానీ ద్వితీయ దత్తాంశానికి మరి సేకరించినప్పుడు ఆ పదాల్లో విచారణ ఉద్దేశంలో ఆ పదాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఏంటంటే దాన్ని గమనించలేదనుకోండి, విచారణ ఫలితాలు మరి తప్పుగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు క్లాస్లో మనం ద్వితీయ దత్తాంశ వనరుల గురించి, ద్వితీయ దత్తాంశాన్ని మరి ఉపయోగించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ద్వితీయ దత్తాంశ ప్రయోజనాలు పరిమితుల గురించి తెలుసుకున్నాం. మరి తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.